హాయ్! ఈరోజొచ్చిందనేసి మనం ఏం నేర్చుకుంటామంటే, అబ్సల్యూట్ యూనిట్స్ అండ్ రిలేటివ్ యూనిట్స్. అంటే ఏమి మనము సీఎస్ఎస్‌లో వచ్చిందని, ఎస్‌టీఎంఎల్‌లో వచ్చిందనేసి మనం ఏం యూజ్ చేస్తామంటే పిక్సెల్స్ యూజ్ చేస్తాం. అవునా? ఎక్కడికి పోయినా కూడా కానీ మనం విడ్త్ రాసినామనుకోండి, విడ్త్ ఈక్వల్స్ టు అనేసి మనమే విడ్త్ ఈక్వల్స్ టు 190 పిక్సెల్స్ అని రాసాం చూసారా? దాన్నే మనం ఏమంటున్నాము అబ్సల్యూట్ యూనిట్స్ అంటామనమాట. దీన్ని మనం ఏమంటాము అబ్సల్యూట్ యూనిట్స్. అర్థమవుతుందా? దీన్నే మనం ఏమంటాము అబ్సల్యూట్ అంటే ఏమి పిక్సెల్స్ దీన్ని అబ్సల్యూట్ యూనిట్స్ అంటాం. దాన్నొచ్చిందనేసి మనమేమి పిక్సెల్స్‌లో చేస్తాము. నెక్స్ట్ ఇంచెస్ ఉంటుంది, సెంటీమీటర్సు, మిల్లీమీటర్సు, నెక్స్ట్ పాయింట్సు, నెక్స్ట్ పీసీ. అంటే ఏమి ఇప్పుడు ఒక్కొక్క దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. మామూలుగా 2 ఇంచెస్ అనుకోండి. ఈ 2 ఇంచెస్ వచ్చిందనేసి పిక్సెల్స్‌లో ఎంతకు ఈక్వల్‌గా ఉంటుందంటే 192 పిక్సెల్స్‌కి ఈక్వల్‌గా ఉంటుందన్నమాట 2 ఇంచులు. అంటే ఏమి 2 ఇంచులనేసి నువ్వు ఇక్కడ తీసుకుంటున్నావురా అంటే మనకది పిక్సెల్స్‌లో వచ్చిందనేసి 192 పిక్సెల్స్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ 1 ఇంచ్ అన్నప్పుడు 1 ఇంచ్ వచ్చిందన్నప్పుడు ఎంత ఉంటుంది? 96 పిక్సెల్స్‌లో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ సెంటీమీటర్‌లో వచ్చిందనేసేమి ఇప్పుడు 5.08 సెంటీమీటర్ అనుకోండి. అంటే 1 ఇంచ్ అన్నప్పుడు 96 పిక్సెల్స్. అప్పుడు 1 ఇంచ్ ఈక్వల్స్ టు ఎంత? 5.08 సెంటీమీటర్. 5.08 సెంటీమీటర్. అప్పుడు 2 ఇంచులకి ఎంతవుతుంది? 10.16 సెంటీమీటర్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే నువ్వు దీన్ని పిక్సెల్స్‌లోను యూజ్ చేయొచ్చు. నువ్వు ఇలా కూడా యూజ్ చేయొచ్చనమాట. ఇప్పుడు సపోజ్ నేను మీకు అర్థం కావడానికి కోసం నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ చూడండి. ఇప్పుడు బార్డర్ స్పేసింగ్ 30 పిక్సెల్స్ అని పెట్టాను గదా! ఇక్కడ నేనేం చేస్తాను, పిక్సెల్స్ కాకుండా ఆహ్, ఇక్కడ 1 పిక్సెల్ ఈక్వల్స్ టు ఎంతన్నాను 96 అన్నారు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను బార్డర్ స్పేసింగ్ ఈక్వల్స్ టు 96 పిక్సెల్స్ అన్నాను. ఇక్కడ చూడండి ఎంత స్పేస్ వచ్చిందో. అలానే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను 5.08 ఓకే. 5.08 ఇక్కడేముంది సెంటీమీటర్. సో, సెంటీమీటర్‌ని యూజ్ చేద్దాం. ఎంతొస్తుందనేది. ఓకేనా? ఇక్కడ చూడండి. సేమ్ వచ్చిందా? అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తాను 50.8 యూజ్ చేస్తాను. ఇక్కడ నేనేం చేస్తాను సెంటీమీటర్ బదులు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను 50.8 ఇక్కడ చూడండి సేమ్ వస్తుందా? ఇక్కడ చూడండి. అంటే ఏమి నేను పిక్సెల్స్ బదులు వీటిని కూడా యూజ్ చేయొచ్చనమాట. ఇప్పుడు నేను ఇక్కడేమి 70 దేర్‌ఫోర్ 2 ఇంచెస్ ఈక్వల్స్ టు 144 సో, 72 పాయింట్స్. పాయింట్స్ నేను ఎలా యూజ్ చేస్తాను? ఇక్కడ చూడండి. ఇప్పుడు సేమ్ సైజ్ రావాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను 72 పాయింట్ ఇక్కడ చూడండి. ఇది కొంత తక్కువొస్తుంది. సో ఇక్కడేం చేస్తాను 144 చూడండి 144కి సేమ్ వస్తాంది. అంటే 2 ఇంచెస్ ఈక్వల్స్ టు 144 పాయింట్స్ అన్నమాట. నెక్స్ట్ ఏమి పాయింట్ అర్థమైంది. నెక్స్ట్ ఏమి పీసీ అంటే 12 పికాస్. 1 పికా ఈస్ ఈక్వల్స్ టు 12 పాయింట్స్. 12 పికాస్ ఈక్వల్స్ టు 144. సో, నేను ఇక్కడ ఏం చేస్తాను 12 పికాస్ అని పెడతాను. 12 పీసీ ఇక్కడ చూడండి సేమ్ వచ్చిందా? అంటే ఏమి ఇక్కడ 1 అని పెట్టినాంరంటే అదేమి 12 పికాస్ అన్నమాట. ఇక్కడ 12 అని పెట్టినాంరంటే ఇలా వస్తుంది. అంటే మీకిక్కడ మొత్తం పూర్తిగా ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడన్నమాట. ఒక ఇంచ్ అంటే ఎంతుంటుంది? నెక్స్ట్ ఎన్ని పిక్సెల్స్‌కి ఈక్వల్ ఇక్కడ చూడండి 1 ఇంచ్ ఈక్వల్స్ టు 96 పిక్సెల్స్. అలాగే 5.08 సెంటీమీటర్స్ వచ్చిందనేసేమి 1 ఇంచ్ 5.08 వచ్చిందనేవి 2 ఇంచ్ కదనమాట. నెక్స్ట్ ఏమి 50.08 మిల్లీమీటర్స్ వచ్చిందని 2 ఇంచ్‌కి. నెక్స్ట్ 144 పాయింట్స్ వచ్చిందనేసేమి 2 ఇంచ్‌కి. అంటే ఇది మొత్తం ఇక్కడేమి ఇచ్చాడు 2 ఇంచ్ గురించే ఇచ్చాడనమాట. ఓకేనా? 2 ఇంచ్ గురించే ఇచ్చాడు. ఇక్కడ 2 ఇంచ్‌కి సంబంధించినటువంటి మీరు దీన్ని ఒకసారి చేసినారంటే అదే ఇక్కడ ఇచ్చిండేది ఎగ్జాంపుల్స్ ఇచ్చాడనమాట. నేనిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసేసినాను అబ్సల్యూట్ యూనిట్స్‌కి ఏం డిఫరెన్స్ అనేసి. నెక్స్ట్ ఏమి రిలేటివ్ యూనిట్స్. దీన్ని కొంత బాగా అర్థం చేసుకోండి. రిలేటివ్ యూనిట్స్ అనేదేమి ఇక్కడ నేను మీకు ఫస్ట్ రిలేటివ్ యూనిట్స్‌కి దీనికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రిలేటివ్ యూనిట్స్ అనేదేమి ఫిక్స్‌డ్ అనమాట. ఫిక్స్‌డ్ మెజర్‌మెంట్. అంటే విడ్త్ ఈక్వల్స్ టు అనేసి మనం ఇక్కడ రాసామురా అంటే, ఇక్కడ మనమేమి విడ్త్ ఈక్వల్స్ టు అని మనం ఇక్కడ రాసాన్నాంరా అంటే అదేమవుతుంది ఫిక్స్‌డ్ అనమాట. అంటే పర్టిక్యులర్‌గా ఒక ఎలిమెంట్‌కి మనం ఏం చేస్తాము, ఫిక్స్‌డ్‌లో మనము ఈ అబ్సల్యూట్ యూనిట్స్ అనేది మనం యూజ్ చేస్తామన్నమాట. ఫిక్స్‌డ్ ఫిజికల్ మెజర్‌మెంట్. అంటే దాంట్లో ఏమి చేంజెస్ ఉండదు. ఫిజికల్ మెజర్‌మెంట్‌కి ఫిక్స్‌డ్‌లో ఉంటుంది. నెక్స్ట్ రిలేటివ్ యూనిట్స్ ఏమి ఒక దీనికి రిలేటివ్‌గా ఇంకో దీనికి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనం రెస్పాన్సివ్ డిజైన్ చేస్తున్నామనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈఎం అనేదేమి రిలేటివ్ టు ద కరెంట్ ఎలిమెంట్స్ ఫాంట్ సైజ్. అంటే ఇప్పుడు సపోజు ఇది ఒక ఇప్పుడు ఇది హెడ్డింగ్ అనుకోండి. ఇది ఒక డివ్. ఓకేనా? ఈ డివ్‌కి నేనిక్కడ ఏం చేస్తన్నాను హెడ్డింగ్ తీసుకున్నాను. ఈ ఫాంట్ సైజ్ అనేది మామూలుగా నేనెంత పెట్టాను, ఈ డివ్‌కి ఫాంట్ సైజ్ వచ్చిందనేసి నేను 16 పిక్సెల్స్ అని పెట్టాను. ఈ 16 పిక్సెల్స్ అనేదేమి ఫాంట్ సైజ్. దేనికి? ఈ డివ్‌కి. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో వచ్చిందనేసి నేనిక్కడ ఏం చేస్తన్నాను స్టైల్స్ తీసుకున్నాను గదా! సో, నేనిక్కడ ఏం చేస్తాను యూఎల్ ఈక్వల్స్ టు అనేసి నేను పెట్టిందనేసి ఇక్కడ యూఎల్‌కి స్టైల్ రాసాను. ఈ స్టైల్ రాసినప్పుడు ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది నేనిక్కడ ఏం యూజ్ చేస్తానురా అంటే ఈఎం యూజ్ చేస్తాను. అంటే దీనికి రిలేటివ్ అనమాట. అంటే ఒక దీనికి ఒకటి ఇదేమవుతాంది రిలేటివ్‌గా ఉంటుందనమాట. అంటే ఈ ఫాంట్ సైజ్‌లోనిక నేను దీన్నేం చేస్తాను మైనస్ చేస్తాను. ఇప్పుడు అర్థమవుతుందా?
ఇక్కడేమి అది ఫాంట్ సైజ్ ఎలిమెంట్ ఫర్ కరెంట్ అంటే ఇక్కడ కరెంట్ డివ్ ఎలిమెంట్‌లో ఫాంట్ సైజ్ ఎంతుంది? 16 ఉంది. అదే నువ్వు ఇక్కడ ఈ ఫాంట్‌కి మనం ఇక్కడ రాసానమ్మరా అంటే దానికి రిలేటివ్‌గా ఉంటుందన్నమాట ఇది. అర్థమవుతుందా? దాన్ని నెక్స్ట్ ఇక్కడ చూడు రెమ్ అంటే రిలేటివ్ టు ద రూట్ ఎలిమెంట్ ఫాంట్ సైజ్. అంటే మనకు రూట్ ఎలిమెంట్ అంటే ఎస్‌టీఎంఎల్ అనుకోండి. ఆ ఎస్‌టీఎంఎల్‌లో మనము ఇప్పుడు ఫాంట్ సైజ్ 16 అన్నాంరా అంటే దానికి రిలేషన్‌గా ఉంటుందన్నమాట ఆర్‌ఈఎం అనేది. ఓకేనా? ఇది ఈఎం అంటే ఆర్‌ఈఎం అంటే అర్థమైంది కదా! పేరెంట్ ఎలిమెంట్ ఆర్ ది ఎలిమెంట్ ఇట్‌సెల్ఫ్. ఇక్కడ చూడండి పర్సెంటేజ్ అంటే ఇక్కడ ఇట్‌సెల్ఫ్ అన్నమాట. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే అబ్సొల్యూట్ యూనిట్స్ యూజ్ చేస్తున్నామో దానికంతటికి అదే. అదే విధంగా ఇక్కడ ఈ పర్సెంటేజ్ అనేది కూడా దానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వీడబ్ల్యూ అంటే ఇక్కడొచ్చిందనేసి ఇది అబ్సొల్ ఫిజికల్ మెజర్‌మెంట్ కోసం. అలానే ఇక్కడ కూడా ఇది పర్సెంటేజ్ అనేదేమి పేరెంట్ ఎలిమెంట్ కన్నా యూజ్ అవుతుంది. లేదరా అంటే మనం ఏ ఎలిమెంట్ ఇప్పుడు నేనిక్కడ డివ్ ఎలిమెంట్ యూజ్ చేశాననుకో దానికన్నా యూజ్ అవుతుంది. లేదరా అంటే ఇక్కడ దాని లోపల యూజ్ చేస్తున్నటువంటి అనార్డర్ లిస్ట్ గాని, ఆర్డర్ లిస్ట్ గాని దానికి యూజ్ అవుతుందన్నమాట. వ్యూ పోర్ట్, వ్యూ పోర్ట్, హైట్ అన్నమాట. అంటే ఇక్కడొచ్చిందనేసి వ్యూ పోర్ట్ దాని గురించి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఒక్కొక్కటిగా మీరు చేసి చూడండి. మీకు అర్థం కాలేదురా అంటే ఒకసారి చేసి చూసినారంటే అర్థమవుతుందన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఈఎంకి ఏమిచ్చాడు. ఇప్పుడు ఫాంట్ సైజు ఇక్కడ ఫాంట్ సైజ్ అంటే 16 పిక్సెల్స్. ఓకే. అంటే ఇది పేరెంట్. అంటే ఎగ్జాంపుల్‌కిచ్చాననమాట. అంటే ఒక ఎలిమెంట్ అనుకోండి. ఈ పేరెంట్ ఎలిమెంట్‌లో మళ్ళీ ఏముంది చిల్డ్ ఎలిమెంట్ ఉంది. అంటే దీని లోపల ఇప్పుడు సపోజ్ ఇక్కడ డివ్ అనుకోండి. ఈ డివ్ లోపల ఏం చేస్తన్నాము, మళ్ళీ ఇక్కడ ఏం చేస్తన్నాము, డివ్ లోపలనే ఒక పారాగ్రాఫ్ ఉందనుకోండి. ఈ పారాగ్రాఫ్ అంటే డివ్‌కి వచ్చిందనేసి ఇక్కడ ఫాంట్ సైజ్ 16 పిక్సెల్స్ అని పెట్టాడు. ఇక్కడ పారాగ్రాఫ్‌కి వచ్చిందనేసి మనము ఫాంట్ సైజ్‌ని మనం ఏమి యూజ్ చేస్తాము. ఇప్పుడు 1 ఈఎం అని యూజ్ చేస్తాం. 1 ఈఎం ఈక్వల్స్ టు ఏమవుతుంది 16 పిక్సెల్స్ అవుతుంది. అప్పుడు 1.5 ఈఎం ఏమవుతుంది 24 పిక్సెల్స్ అవుతుంది. మనం ఇక్కడ ఏం చేస్తాంరా అంటే, మనం ఈఎం యూజ్ చేస్తామనమాట. ఇప్పుడు నేను మీకేం చేస్తాను, ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, దీన్ని తీసేస్తాను. దీన్ని తీసిందనేసి నేనిప్పుడు దీన్ని పేస్ట్ చేస్తాను. ఓకే. ఇది సీఎస్ఎస్. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, ఈ సీఎస్ఎస్‌ని మొత్తాన్ని నేను డిలీట్ చేస్తాను. డిలీట్ చేసిందనేసి నేనిక్కడ దీన్ని పేస్ట్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు దీనికి తగినట్టు నేనిక్కడ ఏం చేస్తాను, మీరు ఇది కోడ్ మీరు చూస్తా వచ్చినారంటే ఇప్పుడు ఇదేమి పేరెంట్. నేను ఈ పేరెంట్‌లో వచ్చిందనేసి నేనిప్పుడు ఏం చేస్తున్నాను, ఒక టేబుల్ గాని ఏదైనా తీసుకోవచ్చనమాట. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. ఈ పారాగ్రాఫ్‌కొచ్చిందనేసి నేను ఏదో ఒకటి టైప్ చేస్తున్నాను. ఇప్పుడు సపోజ్ ఇదనుకోండి, ఈ టెక్స్ట్ అనుకోండి. నేనిప్పుడు దీన్ని తీసుకుంటాను. ఓకేనా. నేను ఇది తీసుకున్న తర్వాత నేనిక్కడ ఏం చేస్తున్నాను, పేస్ట్ చేస్తాను. ఓకే. నేను పేస్ట్ చేసిందనేసి నేనిక్కడ ఏం చేస్తున్నాను, పారాగ్రాఫ్‌ని క్లోజ్ చేసినాను. ఓకేనా. ఇప్పుడు నేనిక్కడేమి 16 పిక్సెల్స్ అనేసి ఫాంట్ సైజ్ ఉంది. దేనికి? ఈ పేరెంట్‌కి. ఇప్పుడు నేనిక్కడ చూడండి. ఆటోమేటిక్‌గా అయిపోయిందా? ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను 30 పిక్సెల్స్ అని పెడతాను. ఆటోమేటిక్‌గా పెరిగిపోయిందా? ఓకేనా. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను డివ్ క్లాస్ ఈక్వల్స్ టు పేరెంట్ అని పెట్టాను. నెక్స్ట్ నేనిక్కడ ఏం చేస్తాను పి క్లాస్ అని పెడతాను చూడండి. పి క్లాస్ ఈక్వల్స్ టు నేనిక్కడ ఏం చేస్తున్నాను చైల్డ్ అని పెడతాను. ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది 1 ఈఎం అంటే సైజ్ అన్నమాట. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తున్నాను పాడింగ్‌ని తీసేస్తాను. ఇక్కడ చూడండి మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను పాడింగ్ తీస్తాను. ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోయింది చూసారా? దేనికిది పారాగ్రాఫ్‌కి. ఇప్పుడు నేనిక్కడ ఆటోమేటిక్‌గా నేనిక్కడ ఏం చేస్తాను పెడతానంగానే ఆటోమేటిక్‌గా ఇది చూడండి 1 ఈఎం అంటే పాడింగ్ ఆటోమేటిక్‌గా అదేం చేస్తుంది ఇప్పుడు నేను దీన్ని తీసేస్తాను. ఇది అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఇది వేరు. ఇప్పుడు నేనిక్కడ 30 పిక్సెల్స్ పెట్టాను. అంటే ఇది ఆటోమేటిక్‌గా ఇదేం చేస్తాంది 30 పిక్సెల్స్ తీసుకుంటాంది. ఓకేనా. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తన్నాను పాడింగ్ అనేది 1 ఈఎం అనేది పెట్టాను. అలా కాకుండా ఇప్పుడు నేనిక్కడ పాడింగ్ అనేది తీస్తానంగానే మనకు ఆటోమేటిక్‌గా అంటే 30 పిక్సెల్స్ ఓకేనా. ఇప్పుడు చూడండి. ఇక్కడ 16 ఫాంట్ సైజ్ ఈక్వల్స్ టు 16 అప్పుడు ఇక్కడ ఫాంట్ సైజ్ ఈక్వల్స్ టు ఎంత ఉండాలా? 24 ఉండాలన్నమాట. అవునా? ఇప్పుడు ఎందుకు 1 ఈఎం ఈక్వల్స్ టు 16 పిక్సెల్స్ అయినప్పుడు ఇక్కడ 1.5 ఈఎం ఎంతవుతుంది? 16 ప్లస్ 24 అవ్వాలి. కానీ మనకిక్కడ ఎంతుంది? 16 ఉంది. మనం ఇక్కడ క్లాస్ రాయలేదు కదా! క్లాస్ రాయాలి కదా! క్లాస్ ఈక్వల్స్ టు నేనేం చేస్తాను చైల్డ్ అని పెడతాను. ఇక్కడ చూడండి. ఇక్కడ నేను క్లాస్ ఈక్వల్స్ టు చిల్డ్ అని పెడతానంగానే నాకిక్కడ సైజ్ ఏమవుతుంది? ఇక్కడ చూడండి. నేనిక్కడ 1 అని పెట్టానురనుకోండి 1.5 అని పెడితే ఇంకొంత పెద్దదవుతుంది చూడండి. చూడండి ఆటోమేటిక్‌గా పెద్దదయిందా? ఎందుకు? ఇప్పుడు నేనిక్కడ ఎంత రాసాను? 16 పిక్సెల్స్ ఉంది. ఏది? దీంట్లో ఈ పారాగ్రాఫ్‌కి ఇప్పుడు నేను మీకింకా అర్థం కావాలంటే నేనేం చేస్తాను? దీన్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని నేనిక్కడ ఏం చేస్తాను? ఇంకొకటి చేస్తాను. ఇది చిల్డ్ అనేది పెట్టాను కదా! ఇది చిల్డ్ 1 అని పెడతాను. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ లేదా గ్రాండ్ చిల్డ్ అని పెడదాం. ఓకే. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను? గ్రాండ్ చిల్డ్ అని పెడతాను. ఇక్కడ చూడండి. గ్రాండ్ చిల్డ్ అనేది ఇక్కడేముంది 16 కంటే తక్కువుంది. ఇప్పుడు ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసం నేనిక్కడ ఏం చేస్తాను? ఇప్పుడు ఇది చూడండి. ఇక్కడ పేరెంట్ అనేదేమి ఇది. ఈ డివ్ అన్నమాట. ఈ డివ్ లోపల మళ్ళీ మనం ఏం చేసాము? ఒక
పారాగ్రాఫ్‌ని తీసుకున్నాము. మళ్ళీ ఇంకో పారాగ్రాఫ్‌ని తీసుకున్నాము. ఓకేనా? ఈ పారాగ్రాఫ్ ఈ ఫాంట్ సైజు అంటే ఈ డివ్‌లో నువ్వు ఇక్కడ టేబుల్ అన్నా తీసుకో, పారాగ్రాఫ్ అన్నా తీసుకో. నువ్వు ఏం టెక్స్ట్ అన్నా ఇక్కడ రాసినావురా అంటే దాని సైజ్ ఎంత? 16 పిక్సెల్స్. దాని లోపల మళ్ళీ మనం ఏం చేసినాము ఒక పారాగ్రాఫ్‌ని తీసుకున్నాం. ఈ పారాగ్రాఫ్ మనం ఇక్కడ పిక్సెల్స్‌లో తీసుకోవట్లేదు. మనం ఏం చేస్తన్నాము ఈఎంలో తీసుకుంటున్నాం. అంటే దీనికి రిలేటివ్‌గా తీసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ 1 ఈఎం అంటే ఏమి 16 పిక్సెల్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను 1.5 ఈఎం తీసుకున్నా. అంటే 32 తీసుకున్నాను. ఇక్కడ 0.8 ఈఎం అని తీసుకున్నారు. దేనికి? ఈ పారాగ్రాఫ్‌కి గ్రాండ్ చిల్డ్ అనే పారాగ్రాఫ్‌కి. 0.8 ఈఎం అనేదిని నేనిప్పుడు ఇక్కడ ఏం చేస్తన్నాను 0.5 ఈఎం అంటాను. అదే నేనిక్కడ ఇక్కడ చూడండి నేనిప్పుడు ఇక్కడ ఫాంట్ సైజ్‌ని ఏం చేస్తాను నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. చూడండి 40 పిక్సెల్స్ అని పెడతాను. 40 పిక్సెల్స్ అని పెడతానంగానే ఇదేమవుతుంది 1 పాయింట్ అంటే ఏమి ఇది 60 పిక్సెల్స్ అయిపోయింది. నేను అలా కాకుండా నేను దీన్నేం చేస్తాను 1 ఈఎం అని పెడతాను. తక్కువైందా? ఇప్పుడు చూడండి 0.8 అంటే ఇది చూడండి. ఇప్పుడు నేను దీన్నేం చేస్తాను 0.5 అని పెడతాను. ఇక్కడ చూడండి. ఆటోమేటిక్‌గా ఇది తక్కువైంది. ఓకేనా? ఈ ప్యాడింగ్ అనేదేమి ప్యాడింగ్ తీసుకుంటాంది. ఇప్పుడు నేనిక్కడ ఈ ప్యాడింగ్ తీసేసినాననుకోండి, ప్యాడింగ్ అనేది వెళ్ళిపోయింది. ఓకేనా? ఈ ప్యాడింగ్ అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ప్యాడింగ్ గురించి నేను ఆల్రెడీ చెప్పినాను. దాన్ని ఒకసారి చూసుకోండి. అంటే 1 ఈఎం అంటే ఇక్కడ 40 పిక్సెల్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను 0.5 ఈఎం అని పెడతాను. 2 సేమ్‌గా వస్తుంది. ఇక్కడ చూడండి 2 ఏమొస్తుంది సేమ్ సైజ్‌లో వస్తుంది. అదే నేనిప్పుడు దీని మీద అంటే ఇక్కడ పేరెంట్ ఎలిమెంట్ మీద దాంట్లో రాసినటువంటి అంటే దీనికి ఈ రిలేటివ్ యూఆర్ఎల్ అంటే ఏమి రిలేటివ్ యూనిట్స్ అంటే ఏమంటే అదొచ్చిందని దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. అంటే రిలేటివ్‌గా ఉంటుంది. ఇప్పుడు నేనిక్కడొచ్చిందనేసి నేనేం చేస్తాను 4 పిక్సెల్స్ అని పెడతానని ఆటోమేటిక్‌గా ఇది తక్కువైపోతుంది. అదే నేనిక్కడ ఏం చేస్తాను 30 పిక్సెల్స్ అని పెడతాను ఆటోమేటిక్‌గా నీకు ఇది కూడా చేంజ్ అవుతాంది. కానీ ఇది పిక్సెల్స్‌లో ఉంది. కానీ ఇదొచ్చిందనేసి ఏమి నీకు ఈఎంలో ఉంది. నువ్వు దీన్ని అంటే పేరెంట్ ఎలిమెంట్‌ని బట్టిందని నువ్వు దీంట్లో అంటే ఇది ఎక్కువగా ఉండాలా? ఇప్పుడు సపోజు నేనిక్కడ కదా! నేనిక్కడ ఏం చేస్తున్నాను నేనిక్కడ టైప్ చేస్తాను. ఇది చూడండి ఇదేమి 30 పిక్సెల్స్ తీసుకుంటాంది. ఓకేనా? ఇప్పుడు నేను డివ్‌లో రాసాను. కానీ ఇక్కడ ఇదొచ్చిందనేసని దీనికంటే ఇది తక్కువగా ఉంది. ఇప్పుడు నేను అదే 1 ఈఎం అని పెట్టినానురా అంటే 1 ఈఎం అని నేనిక్కడ పెట్టినానురా అంటే ఈ సైజు నెక్స్ట్ ఈ ఫాంట్ 2 ఏమి సేమ్‌గా ఉంటుంది. ఇప్పుడు చూడండి నేను మీకు చూపెడతాను. ఇప్పుడు చూడండి 1 ఈఎం పెడతానంగానే నీకు ఇది అంటే ఇవి 2 సేమ్‌గా ఉంది. అదే నేనిక్కడ 0.8 ఏఎం చూడండి 0.8 అని పెడతాను కొంత తక్కువైంది. చూసారా? ఇది ఇప్పుడు మీకు అర్థమైంది గదా! ఆ రిలేటివ్ యూనిట్ అంటే ఏమనేది రిలేటివ్ యూనిట్స్ సేమ్ అదే విధంగా అన్నమాట. ఇదొచ్చిందనేసేమి ఇది కూడా సేమ్ అలానే అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు నేనిక్కడ ఏం చేశాను ఆర్‌ఈఎం అని పెడతాను. ఇంకేం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది 30 పిక్సెల్స్ కదా! దాంట్లో 0.8 ఆర్‌ఈఎం అన్నమాట. అంటే ఇక్కడ చూడండి రిలేట్ టు ది సైజ్ ఆఫ్ ది రూట్ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్. దిస్ హెల్ప్స్ అవాయిడ్ ద ఫాంట్ సైజ్ కంపౌండింగ్ ఇష్యూ అసోసియేట్. అంటే మన హెచ్‌టీఎంఎల్‌కి మనం టోటల్‌గా హెచ్‌టీఎంఎల్‌కి రాసాము. ఇప్పుడు నేను మీకు అర్థం అవ్వాలంటే నేను ఇక్కడ ఏం చేస్తాను హెచ్‌టీఎంఎల్ అని పెడతాను. అంటే ఇది రూట్ ఎలిమెంట్ అన్నమాట. అంటే టోటల్‌గా మనము ఇక్కడ రాసేటువంటి రూట్ ఎలిమెంట్‌కి ఇది యూజ్ అవుతుంది. ఆహ్, మనము హెచ్‌టీఎంఎల్ అనేసి యూజ్ చేస్తున్నాం గదా! ఆ హెచ్‌టీఎంఎల్‌కి ఇదేమవుతుంది రూట్ ఎలిమెంట్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది కొంత పెద్దదిగా ఉంది. ఇది కొంత చిన్నదిగా ఉంది. ఇప్పుడు సేమ్ ఇంతకుముందు చూసినట్టే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను 1 అని పెడతానంగానే ఆటోమేటిక్‌గా 1 రిమ్ అనేసి తీసుకుంటుంది. ఈ హెచ్‌టీఎంఎల్‌లో తీసుకుంటుంది. మనం ఇంతకుముందు ఈఎం అనేది దేంట్లో చూసినాము పేరెంట్ ఎలిమెంట్ చూసినాము. అదే ఆర్‌ఈఎంలో మనం ఏం చేస్తున్నాము ఈ రూట్ ఎలిమెంట్‌ని తీసుకుంటాము. ఆర్‌ఈఎం అంటే రూట్ ఎలిమెంట్ అన్నమాట. ఓకేనా? అంటే ఈ రూట్ ఎలిమెంట్‌లో రాసినటువంటి ఫాంట్ సైజ్‌లోని ఇంకా ఆ విధంగా తీసుకుంటుందనమాట. ఇప్పుడు మీకు అర్థమవుతుందనుకుంటా నేను చెప్పేది. నెక్స్ట్ పర్సెంటేజ్. పర్సెంటేజ్ గురించి నేను ఇంతకు ముందే చెప్పాను. హైటు, విడ్త్ అలాంటి వాటిల్లో మనం యూజ్ చేస్తాము అనేసి. ఇప్పుడు సేమ్ అదే విధంగా అనమాట. 50% ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను ఆహ్, ఈ డివ్‌కి నేనిక్కడ ఏం చేస్తున్నాను డివ్ క్లాస్ ఈక్వల్స్ టు పేరెంట్ కదా! నేనిక్కడ ఏం చేస్తాను పేరెంట్‌ని తీసుకుంటున్నాను. ఈ పేరెంట్‌ని తీసుకున్న తర్వాత నేనిక్కడ ఏం చేస్తాను విడ్త్ నేనేం చేస్తున్నాను 300 పిక్సెల్స్ అని పెడతన్నాను. ఓకే. నెక్స్ట్ హైట్ ఈక్వల్స్ టు 200 పిక్సెల్స్. ఓకేనా? ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తున్నాను దీన్ని 20 అని పెట్టాను. ఇక్కడేమి విడ్త్ ఈక్వల్స్ టు 300 పిక్సెల్స్ నెక్స్ట్ వచ్చిందనేసి హైట్ ఈక్వల్స్ టు నేనిక్కడ దేనికి పెట్టాను? ఈ పేరెంట్ అనే దీనికి పెట్టాను. ఓకేనా? దేనికి? ఇక్కడ కనపడిస్తున్నటువంటి డివ్ క్లాస్‌కి నేను పెట్టానన్నమాట. ఈ దీంట్లో వచ్చిందనేసి నేనిప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇది అర్థమైందా? నెక్స్ట్ 50% అని పెడతాం. దేనికి? దాంట్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్‌కి. ఈ పారాగ్రాఫ్‌కి 50% ఈ పారాగ్రాఫ్‌కి నేను 50% అని పెడతాను. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తున్నాను ఫాంట్ సైజు, ప్యాడింగ్ ఇవంతా నేను తీసేసి నేనేం పెడతాను విడ్త్ 50% ఓకే. నేనిప్పుడు అదే 50%ని నేనిక్కడ ఏం చేస్తున్నాను ఇక్కడ చూడండి. దీనికి పెడతాను. ఓకేనా? అంటే 50% తీసుకుంటాంది. ఇక్కడ చూడండి. టోటల్ విడ్త్ ఎంత? ఇప్పుడు నేనిక్కడ 75% అని పెట్టాననుకోండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి. చిల్డ్ ఈక్వల్స్ నేనేం పెడతన్నాను 70% అని పెట్టాను. ఇది కొంత ఎక్కువగా ఉంది. ఇది కొంత తక్కువగా ఉంది. మీకింకా అర్థం కావాలంటే నేనేం చేస్తాను 30 అని పెడతాను. ఇది చూడండి. అంటే ఇప్పుడు ఇదొచ్చిందని 300 గదా! ఈ 300
300లో ఏం చేస్తుంది? ఇది 70% ఆక్యుపై చేస్తుంది. ఇది 30% ఆక్యుపై చేస్తుందన్నమాట. అర్థమవుతోందా? నేను చెప్పేది మీకు అర్థమవుతోందనుకుంటాను. ఈ విడ్త్‌లో అంటే ఈ పేరెంట్‌లో ఉన్నటువంటి ఈ టోటల్ డివ్‌లో ఇదేం చేస్తుందిరా అంటే విడ్త్‌ని 70% హైట్ ఈక్వల్స్ టు విడ్త్ 30%. అంటే మనము ఇక్కడ తీసుకున్నటువంటి ఎలిమెంట్ లోపల మనకు ఎంత పర్సెంటేజ్ ఆక్యుపై చేసుకోవాలి అనేసి. ఇప్పుడు సపోజ్ నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఒక డివ్ అనుకోండి. ఈ డివ్‌లో వచ్చిందనేసి నేనేం చేశాను, ఒక 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఆ 2 ఎలిమెంట్స్‌లో వచ్చిందనేసేమి ఫస్ట్ ఎలిమెంట్ వచ్చిందనేసేమి 80% ఆక్యుపై చేసుకోవాల. సెకండ్ ఎలిమెంట్ వచ్చిందనేసి ఫస్ట్ ఎలిమెంట్ 80%. అంటే ఇప్పుడు డివ్ ఈక్వల్స్ టు 300 పిక్సెల్స్ అనుకోండి. 80% అంటే ఎంత? అప్పుడు 240 పిక్సెల్స్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వచ్చిందనేసేమి 80% అంటే నేను 50% అని తీసుకుంటా. 50% అంటే ఏమి 800 పిక్సెల్స్‌లో 300 పిక్సెల్స్‌లో నేను ఎంత అంటున్నాను 150 పిక్సెల్స్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చిందనేసి నేనెంత చెప్తున్నాను 25%. 25% అంటే ఎంతొస్తుంది? 75 పిక్సెల్స్. అంటే ఈ టోటల్ డివ్‌లో ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఎంత ఆక్యుపై చేస్తుందిరా అంటే 80% అంటే ఈటి దాకా వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఎంత విడ్త్‌ని ఆక్యుపై చేస్తుందిరా అంటే ఈ 150 అంటే హాఫ్ ఇక్కడి దాకా. అంటే ఇక్కడి దాకా ఆక్యుపై చేస్తుందన్నమాట. 50%. నెక్స్ట్ మీకు 5 పిక్సెల్స్ అంటే 25% అంటే ఇంతవరకు ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు ఇది మీకు అర్థమైంది కదా! ఎలా చేయాలా ఏమి అనేసి. దీన్ని బట్టిందనేసి మనం ఏం చేస్తాంరా అంటే ఈ రిలేటివ్ యూనిట్స్ అనేది యూజ్ చేస్తామనమాట. ఇక్కడ రిలేటివ్ యూనిట్స్ ఉన్నది. మీరు ఒకసారి వ్యూ పోర్ట్ విడ్త్ అనమాట ఇది. అంటే మీ వ్యూ పోర్ట్ మనం యూజ్ చేస్తాం కదా! ఆ వ్యూ పోర్ట్‌లో మనం ఎంత హైట్ ఉండాలి ఏమి అనేసి దాన్ని యూజ్ చేస్తామనమాట. వ్యూ పోర్ట్ అంటే ఇప్పుడు స్క్రీన్ సైజ్ ఉంటుంది. మనము వ్యూ పోర్ట్ విడ్త్ వచ్చిందనేసి ఒక్కొక్క దీనికి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. వ్యూ పోర్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇప్పుడు సపోజ్ ఈ స్క్రీన్ అనుకోండి. ఆ స్క్రీను మ మనం ముందు పోయినప్పుడు అంటే వ్యూ పోర్ట్ అనేది మీకు అర్థమవుతుంది. వ్యూ పోర్ట్ 720 పిక్సెల్స్, 1020 పిక్సెల్స్ అలా యూజ్ చేస్తాం గదా! అలా యూజ్ చేసినప్పుడు దాంట్లో ఇది యూజ్ అవుతుందన్నమాట. అది మీరు పోయినారంటే మీకు నెక్స్ట్ వీడియోస్‌లో ముందు పోయినారంటే వ్యూ పోర్ట్ గురించి వస్తుంది. సేమ్ ఇదే విధంగానే ఇప్పుడు ఎక్కడైతే నేను పర్సెంటేజ్ చెప్పానో అదే విధంగానే ఆర్‌ఎమ్, ఈఎమ్ దాని గురించి మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు ఇంకా దీంట్లో నేను ఆల్రెడీ డిఫరెన్స్ అనేది నేను చెప్పేసాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేను చెప్పేది బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? థాంక్ యూ.